అథ నవమోऽధ్యాయः దేవి సప్తశతి నవమాధ్యాయం. ఓం రాజోవాచ ఓం విచిత్రమిదమాఖ్యాతం భగవాన్ భవతా మమ దేవ్యాచరితమాహాత్మ్యం రక్తబీజవదాశ్రితం. పూర్వం నిన్న ఏంటంటే రక్తబీజుని యొక్క వధ జరిగింది. ఆయన చాలా గొప్పవాడు అనమాట రక్తబీజుడు. ఎందుకంటే ఆయన చంపడం కష్టము. ఆయన రక్తబొట్టు ఒక్కటి పడింది అనుకోండి కిందని, వెంటనే ఇంకో మహావీరుడు పుడతాడనమాట. ఆయన ప్రవాహంగా పెంచున్నది అప్పటికప్పుడు వేల వేల మంది ఏమి పుట్టేసేవారు అన్నమాట. ఇక అప్పుడు కాళీకి నోరు ఏమో బాగా చాచమని చెప్పింది చండికాదేవి. ఎప్పుడైతే నోరు చాసి ఉందో ఈ ఎక్కడైతే కొడుతున్నారో ఆ రక్తం వల్ల కాళీ ఆ నోట్లో అది. అందుకని అక్కడ మొత్తం ఎలాగో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఆ విధంగా చాలా విచిత్రమైన ఆ రక్తబీజ వధకు సంబంధించిందంతా చెప్పితరి అని చెప్తున్నాడు. ఓం భూయచ్చేచ్ఛామ్యహం శ్రోతుం రక్తబీజే నిపాతితే చకార శుంభో యత్కర్మ నిశుంభశ్చాతి కోపనః. రక్తబీజుడు పడిపోయిన తర్వాత శుంభుడును అతి కోపనుడగు నిశుంభుడును ఏం చేశారో అది మాకు చెప్పాలని చెప్పారు. ఎందుకంటే శుంభనిశుంభుల వధ అన్నమాట ఇది. ఆ మధ్యలో ఆయన దగ్గర ఉన్న సేనాడు మంచి గట్టి వాళ్ళందరినీ పంపించారు. ఇక వాళ్ళందరినీ హతమార్చేసింది దేవి. కాబట్టి ఇక్కడ సురధుడు అన్నటువంటి రాజు, సమాధి అన్నటువంటి ఒక వైశ్యుడు, వీరిద్దరూ దేవి దగ్గరికి వెళ్ళారనమాట. ఇక ఆ దేవి ఎక్కడికి వెళ్ళారు? సుమేధస్ దగ్గరికి వెళ్ళారు. ఆయన చెప్తూ ఉన్నాడు దేవి మహాత్మ్యం చెప్పమంటే ఎలాగని ఆయన చెప్తున్నాడు. అందుకు ఆయన చెప్తుంటే ఇప్పుడు అడిగారు వీళ్ళిద్దరు, అయ్యా మరి తరువాత ఏం జరిగిందో ఆ సంగతి చెప్పమని. ఓం ఋషుర్వాచ ఓం చకార కోపమతులం రక్తబీజే నిపాతితే శుంభాసురో నిశుంభశ్చ హతేష్వన్యేషు చాహవే. ఋషి అంటున్నారు, ఎప్పుడైతే ఈ రక్తబీజుడు మొదలగు మహావీరులందరూ ఎప్పుడైతే యుద్ధంలో చనిపోయారో ఇక అనుకున్నాడు వీళ్ళిద్దరికి దేవిపై చాలా కోపము వచ్చేసింది అనమాట. వచ్చి ఓం హన్యమానం మహాసైన్యం విలోక్యామర్షముద్వహన్ అభ్యదానన్ని శుంభోధ ముఖ్యయాసురసేనయా. ఇక అచ్చడికిని చంపబడుచున్న తమ మహాసైన్యాన్ని చూసి నిశుంభుడు క్రోధముతో ముఖ్యమైన అసురసేనతో కూడి దేవికి ఎదురుగా వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? మొట్టమొదట నిశుంభుడు. అందులో నిశుంభుడు అనమాట ఇప్పుడు దేవి మీద కోపంతో పరిగెత్తి వెళ్ళాడనమాట. ఓం తస్యాగ్రతస్తథా పృష్ఠే పార్శ్వయోశ్చ మహాసురాః నందష్టౌష్టపుటా క్రుద్ధ హతుం దేవీముపాయయోః. ఇక ఆయన ఎప్పుడైతే వెళ్తూ ఉన్నాడో ఇక ఆయన సైన్యం అంతా బయలుదేరి పెదవులు కొరికి ఇంతవరకు ఏదో జరిగింది కానీ ఇప్పుడు మనం ఆ దేవిని ఏం చేయాలో ఆ ప్లాన్గా వెళ్ళి చేసేద్దామని బయలుదేరారు. ఇక అంతా మొత్తం అందరూ కూడా ఓం తతో యుద్ధాం ఓం అజాగామ మహావీర్యః శుంభోపి స్వఫలై వృతః నిహంతం చండికాం కోపాత్తుం కృత్వా యుద్ధంతు మాతృభిః. ఎప్పుడైతే శుంభుడు కూడా తన సొంతమైనటువంటి కొన్ని సేనలు ఏమిటంటే తన దగ్గర ఉంటాయి ఎల్లప్పుడు అవి అన్నమాట. కొన్ని సేనలు బయట ఉంటాయి. ఆ విధంగా ఇక తన దగ్గర ఉన్న సేనలతో కలిసి ఇక ఆ చండికతోనూ ఇక ఆ చండిక దగ్గర ఉన్న మాతలు ఉన్నారనమాట. వాళ్ళందరూ ఎవరు? ఆ మాతలందరూ ఒక్కొక్క శక్తి వల్ల ఉద్భవించారు. విష్ణు తేజం వచ్చి వైష్ణవి అయిపోయింది. శంకరుని యొక్క తేజం వచ్చి ఏమైంది? మహేశ్వరి అయిపోయింది. అలాగనే ఇంద్రుని యొక్క తేజం వచ్చి ఐంద్రి అయిపోయింది. ఈ విధమైనటువంటి శక్తులన్నీ కూడా మాతలన్నమాట. ఇక అటువంటి ఆ మాతలందరినీ కూడా వీళ్ళు ఏం చేస్తారు? యుద్ధం నుంచి చంపుటగా పోయినారు. అప్పుడు ఓం తతో యుద్ధమతీవాసీత్ దేవ్యా శుంభనిశుంభయోః శరవర్షమతీవోగ్రం మేఘయోరివ వర్షతః. ఇక అప్పుడు దేవికిని
ఈ శుంభులకి ఎలాంటిది అంటే ఘోరమైన యుద్ధము ప్రారంభమైపోయిందనమాట. ఇక మేఘములు ఏమిటంటే వర్షం కురించినట్లు, ఎలాగైతే మేఘముల శబ్దాలు ఇస్తే వర్షం వస్తుందో ఆ విధంగా ఈ బాణముల యొక్క ఈ సమూహంతో ఈ సేనలతో మొత్తం ఆ దేవి దగ్గరికి కుప్పలాగా బాణాలు విసిరిస్తున్నారనమాట అందరూ. అప్పుడు ఓం చిచ్చేదాస్తాన్ శరాంతాభ్యాం చండికా స్వశరోత్కరై తాడయామాస సాంగేషు శస్త్రౌఘై అసురేశ్వరూ. ఇక దేవి వారి శరాలను ఏం చేస్తుంది అంటే వారు వేయడమే ఈ అమ్మకు ఒక ఆట ఇడుపులా ఉందన్నమాట. వచ్చిన శస్త్రం అంతా అది తాకినట్టే ఉంటుంది, అంతే అక్కడ ఇది కింద పడిపోతూ ఉంటుంటారు. ఈ విధంగా ఆ బాణాలన్నీ కూడా అమ్మవారు మొత్తం ఖండించేస్తుంది అనమాట. ఇక ఓం నిశుంభో నిశితం ఖడ్గం చర్మమాదాయ సుప్రభం అతాడేన్మూర్తి సింహం దేవ్యా వాహనముత్తమం. దేవ్యా వాహనముత్తమం సింహం. దేవికి వాహనం ఏమిటంటే సింహం అనమాట. అటువంటి ఆ యొక్క సింహాన్ని ఏం చేశాడు ఈ నిశుంభుడు వెళ్ళి ముందు ఆ సింహం తల మీద ఒకటి కొట్టాడనమాట. అది కొడితే ఓం తాడితే వాహనే దేవి క్షురక్ప్రేణాసిముత్తమం నిశుంభస్యాసు చిచ్ఛేద శర్మచాప్యష్ట చంద్రకం. ఎప్పుడైతే దేవి తన వాహనాన్ని కొట్టిన ఆ కత్తిని అష్టచంద్రకమును వాని డాలును వాడి కత్తితో ముక్కలు చేసేసింది అనమాట. ఏ దాంతో కట్టినాడో దేవి వాహనాన్ని కొట్టాడో నిశుంభుడు, వెంటనే దేవి ఆ యొక్క అస్త్రాన్ని ముక్కలు చేసేసింది అనమాట. ఓం చిన్నే చర్మని ఖడ్గే చ శక్తిం శిక్షేప సోసుర తామప్యస్య ద్విధా చక్రేనాభిముఖాం గతాం. ఇక నిశుంభుడు ఆ డాలు ఏవైతే పట్టుకున్నాడు కదా, అది ఎప్పుడైతే విరిగిపోగా ఇక అతని దగ్గర శక్తి ఉందన్నమాట. ఆ శక్తిని దేవిపై విసిరాడు. దేవియు తనపైకి వచ్చుదానని చక్రముతో 2 తుంటలు చేశాను. ఆ శక్తిని 2 ముక్కలు చేసేసింది. ఓం కోపాత్మాతో నిశంబోధ శూలం జగ్రాహ దానవ ఆయాంత ముష్టిపాతేన దేవి తచ్చాప్యచూర్ణయతు. ఎందుకంటే ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో ఈ సప్తశతి మహాత్యానికి ఒక శక్తి ఇచ్చినారనమాట. అది సప్తశతి హోమం కానీ, సప్తశతి పారాయణ కానీ, సప్తశతి వినడం కానీ అది ఒక పవర్ అనమాట లోకంలో మనక. అందుకు ఆ యొక్క ఆ సంవాదాన్ని మనం వింటే అత్యంత అద్భుతమైనటువంటి పుణ్యశక్తి, ధీశక్తి, బలశక్తి అన్ని శక్తులు సమకూరుతాయి. ఈ విధంగా నిశుంభుడు మండిపడుచు శూలమును ఎత్తుకొనెను. దేవి దానిని తన పిడికిడితోనే పిండివనొచ్చెను. ఓం ఆవివ్యాద గదా సోపి శిక్షేప చండికాం ప్రతి సోపి దేవ్యా త్రిశూలేన భిన్నా భస్మత్వమాగతాః. ఇక వాడేం చేశాడు, వెంటనే వాడు గదను దేవి మీదకి విసిరేసాడనమాట. అప్పుడు చండిక ఏం చేసింది, తన దగ్గర త్రిశూలం ఉందన్నమాట. ఆ త్రిశూలం చేతి ఏం చేసింది, ఆ గదని ఒక బూడిలాగా చేయించేసింది. అంటే దాన్ని పిండి చేసేసింది. ఓం తతఃపరసు హస్తంచ అయాంతం దైత్య పుంగవం ఆహత్య దేవి బాణౌఘు అపాయత భూతలి అపాతయిత భూతలి. ఓం తస్మిన్ నిపతతే భూమౌ నిశుంభే భీమ విక్రమే ప్రాతర్యతీవ సంక్రుద్ధః ప్రియోహం తుచుంబికాం. ఓం రథస్థః తథాత్యుచ్చైః గృహీత పరమాయుధైః భుజైరష్టాభిరతులైః వ్యాప్యాశేషం బభూనవః. ఇక వాళ్ళ దగ్గర ఏమిటంటే అనేకమైన ఆయుధాలు ఉంటుంటాయండి రాక్షసుల దగ్గర, అర్థమైందా? అవన్నీ ముందే పెట్టుకుంటారు. ఇక ఒకటి పోతే దానికన్నా ఎక్కువ ప్రయోగం చేసుకుంటారు. ఎలాగైతే ముందు కొంచెం ఔషధం ఇస్తారు మనకి, దీని పని కాకపోతే ఇంకా డోస్ పెంచుతుంటారనమాట. అలాగనే వాళ్ళు కూడా ఒక్కొక్క అస్త్రం శస్త్రం చిన్న అయిపోతే గొడవలేదు. ఎందుకంటే పెద్దవి చిన్నదాంటే అయిపోయింది, పెద్దది వేస్ట్ కదా, మళ్ళీ ఉంచుకోవచ్చు, మళ్ళీ శక్తి పోయిందంటే ఎక్కడ వస్తుంది. అందుకని ఈయనేం చేశాడు, గంటకొండలు తీసుకోవడం అనమాట, అర్థమైందా? అది తీసుకొని దేవి ఎదురుగా పోతున్నాడు. ఇక దేవి బాణ సమూహంతో వాడిని భూమిపై ఏం చేసింది, మూర్ఛపోయినట్లు పడగొట్టేసింది. నిశుంభుడు కిందపడి తెలివి తప్పగా శుంభుడు మిక్కిలి కోపించి అంబికకి చంపబోయాడు. ఇటు పడిపోయి ఏమైపోయాడు, తెలివి తెప్పాడు, మూర్చిపోయాడు. ఇక వెంటనే ఉన్నాడు శుంభుడు వెంటనే బయలుదేరాడు.
శుంభుడు రథంపై ఎక్కి పొడుగాటి 8 భుజములతో ఉత్తమ ఆయుధములు ధరించి ఆకాశమంతను వ్యాపించి వెలిగాను. ఇక శుంభుడు ఏం చేశాడంటే పెద్దమైనటువంటి 8 భుజములతో ఉన్నటువంటి ఒక ఆయుధాలు ఉన్నాయన్నమాట. ఆ ఆయుధాలన్నీ కూడా మొత్తం వెనకనే ధరించేశాడు. మొత్తం అన్ని ధరించుకొని ఆకాశమంతట్ను వ్యాపించినట్టు ఒక వెలుగుతున్నాడు అన్నమాట. ఆ విధంగా వెలుగుతుంటే ఓం తమాయాంతం సమాలోక్య దేవి శంఖమనాదయత్తు జ్యా శబ్దం చాపి ధనుష ఓ శకారతి వదుషం ఓం పూరయామాస కుకుభో నిఘంటాస్వనేన చ సమస్త దైత్య సైన్యానాం తేజోవధ విధాయినాం ఓం తతస్సింహో మహానాదేహి త్యాజితేవ మహామదేహి పూరయామాస గగనం గాం తథైవ దిశో దశ. ఎప్పుడైతే ఆకాశమంతా వ్యాపించినట్టు తెలుగుతో వెలుగుతో హస్తశస్త్రాన్ని రథంపై పెట్టుకొని వస్తూ ఉన్నాడు శుంభుడు అనమాట. ఆ వస్తూ ఉంటుంటే ఇప్పుడు ఆ యొక్క దేవి చూసిందనమాట. చూసి వెంటనే ఒక శంఖాన్ని వింటినారిని మిక్కిలి దుస్సహంగా మ్రోయించిందనమాట. బాణాన్ని మ్రోయించి శంఖాన్ని ఊదిందనమాట దేవి. ఇక రాక్షసేలకన్నింటికి తేజం కలిగినటువంటి దేవి ఒక గంట వాయించింది. మనం గంట వాయిస్తే ఇంట్లోనే ఉంటుంది ఈ శబ్దం. దేవి గంట వాయించిందంటే మొత్తం అన్ని దిక్కులు ఘంటానాదమే. గంట సేపటి వరకు వదలేవద్దు ఆ గంట, అర్థమైందా? ఆ విధంగా ఉంటుంది నాదమైనమాట. ఇక సింహము కూడా ఏనుగులు మదము దిగజారినట్లు భూమి ఆకాశం దిక్కులు నిండినట్టు గర్జించాడు. ఎప్పుడైతే ఆ సింహం ఏనుగుని చూసిందో, ఆ ఏనుగు సింహాన్ని ఎప్పుడైతే దృష్టి పడిందో వెంటనే దాని మదము కారిపోతుంది అన్నమాట. ఆ విధంగా ఈ యొక్క శత్రు సైనికులు మదాన్ని చక్కగా వాళ్ళ దర్పాన్ని అడిగినట్టుగా ఆ సింహం హుంకరించింది అన్నమాట. ఆ విధంగా హుంకరించి ఓం తత కాళీ సముత్పత్య గగనం క్షమా మతాడయతు కరాభ్యాం తన్నినాదేన ప్రాహస్వనాస్తే తిరోహిత. ఈ విధంగా అంతటి కాళీ ఏం చేసింది, ఆకాశానికి ఎగిరిందనమాట. ఎగిరి తన చేతులతో భూమిపై గట్టిగా తట్టిందనమాట. ఆ శబ్దముతో అంతకుముందున్న ధ్వనులన్నీ కూడా అస్తమించిపోయినాయి. అంటే ఏమిటి, అంతకుముందు ఏ ధ్వనులు ఉన్నాయో ఆ ధ్వనులకి అన్నిటికంటే ఈ కాళీ ధ్వని ఉంది కదా అంత గొప్పది. ఒక 2-3 గట్టి మాట్లాడనుకోండి, ఈ మళ్ళీ మెల్లికి మాట్లాడిన మాటలు ఏమో అస్తమించిపోతాయి. అస్తమించడం అది అన్నమాట. సూర్యుడు అస్తమించడం కాదు ఇక్కడ, అది. ఆ విధంగా అవి అంతకుముందన్నీ కూడా అస్తమించినాయి అన్నమాట. తమ కాళీం ఓం అట్టహాసం శివం శివదూతి చకార తై శబ్దేరసురాత్రేషు శుంభకోపం పరం యయోం. ఈ విధంగా శివదూతి కీడును సూచించి ఏం చేసింది శివదూతి, ఆ శివదూతి కీడును సూచించినటువంటి, కీడును సూచించేది కొన్ని ఉంటాయి, విజయాన్ని తెలిపేవి ఇంకోటి ఉంటాయి. కాబట్టి ఇక్కడ కీడుని ఏంటంటే ఎదుటివాడికి కీడును చూపెట్టినట్టు అనమాట. అది అటువంటి బిట్టగునట్టహాసం చేయగా అటు ఒక విధమైనటువంటి వెట్టకారి మనం అంటాం కదా, ఆ విధమైన అట్టహాసాన్ని చక్కగా చేయగా ఆ ధ్వనికి అసురులందరూ విడిచిపోయారు. అటువంటి శబ్దాన్ని ఎప్పుడైతే కొన్ని శబ్దాలు వస్తాయనుకో అవి వినాలనే ఉంటుంది. కోకిల శబ్దాలు ఎలాగ ఉంటాయి, గొడ్ల గోపు నడిచిందానికి ఎలాగ ఉంటుంది, ఇది కీడు వస్తుంది ఏమనుకున్నా, అర్థమైందా? కాబట్టి ఇక కొన్ని శబ్దాలకి భయం వస్తుంది, కొన్ని శబ్దాలకి ఆనందం కలుగుతుంటారు. ఆ విధంగా ఈ శబ్దం ఎప్పుడైతే తెలిసిపోయిన వాళ్ళగా వాళ్ళందరూ భయపడిపోతున్నారు. ఎవరు? రాక్షసుడు. శుంభునకు పట్టరా అని కోపం నెట్టుకొని వచ్చాను. ఈ శబ్దాలన్నీ మా కీరికలుంటున్నాయనుకొని వెంటనే ఆయన కోపము ఎక్కువైందనమాట. అయ్యి ఓం దురాత్మన్ తిష్టేతి వ్యాజహార అంబికా యథా తదా జయేత్యభిహితం దేవై ఆకాశ సంస్థితై. అంబిక ఓరి దురాత్మ నీలుమని పలుకునంతలో అంటుందన్నమాట దేవి. ఒరి దురాత్మ నీలు అని పలుకునంతలో ఆకాశం ముందున దేవతలు దేవికి జయమని పలికారన్నమాట. వెంటనే ఆకాశం వాణి కూడా పలికింది. ఓం శుంభేనాగత్యా శక్తి ముక్త జ్వాలాతి భీషణ ఆయాంతి వన్నికూటాభ
సా నిరస్త మహోల్కయా. ఇప్పుడు ఏం చేశాడు శుంభుడు తెలుసా? ఇక ఒక గొప్ప శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. మొట్టమొదట అది ఎలా అంటే, ఆ శక్తి ఆయుధం పెద్ద పెద్ద అగ్ని మంటలు మనం ఎలాగ నోట్లతో వాంతి ఇప్పుడు కక్కుతూ ఉంటుంటామో, ఆ ఆయుధం నుంచి ఏమిటి, ఒకసారి వీధిలో ఒక దివిటీలు పట్టుకొస్తారు చూసారా, ఒక కిరసనాన్ని పట్టి ఉప్పు అనేసరికి ఎంత మంటలు వస్తుంటాయి, పెద్ద వస్తుంటాయి, మనం చూస్తుంటాం కదా అప్పుడప్పుడు. అమ్మవారి యాత్రల్లోనూ ఆ యాత్రల్లోనూ అదే పైన. ఆ విధంగా ఈ ఆయుధం ఎప్పుడైతే పోతూ ఉన్నదో శక్తి ఆయుధం, వెంటనే ఒక పెద్ద మంటలు ఖాళీ లేకుండా మొత్తం రోడ్డు అంతా ఒక చెరుకు తోట తగలబడిపోతుంటుంటే మొత్తం ఎక్కడ చూస్తేమో పొలం వల్ల మంటలే కనబడుతుంటాయి అన్నమాట, ఎండిపోయిన చెరుకు తగలబెట్టేటప్పుడు. ఆ విధంగా మంటలు పోతున్నాయి అన్నమాట ఆ ఆయుధంతోనే. వెంటనే ఏం చేసింది అమ్మవారు దేవి, దానిని ఉల్కా వజ్ర ఆయుధముతో ఉపసంహరించెను. ఒక ఉల్కా వజ్రాయుధమని అది ఏం చేస్తుంది అంటే, మన అగ్ని పుట్టిందంటే ఫైర్ ఆఫీస్ ఫోన్ చేస్తాం కదా, ఫైర్ ఆఫీస్ వచ్చి ఏం చేస్తారు, నీళ్ళు వచ్చి హారుతుంటాయి. అలాగా ఒక వారుణ అస్త్రం అనేటువంటిది, ఆ ఉల్కా అస్త్రం అనేది ఇప్పుడు దాన్ని వచ్చి వెంటనే ఆపేస్తుంది అనమాట. ఆపేసింది. ఈ విధముగా ఓం సింహనాదేన శుంభస్యాం వ్యాప్తం లోకత్రయాంతరం నిర్ఘాత నిస్వనో ఘోరో జిదావాపనీపతి. ఓ రాజా, ముల్లోకములు శుంభుని సింహనాదములతో వ్యాపింపబడి ఉండగా దానిని వజ్రాయుధపు విష్ణుధ్వని జయించాడు. ఆ శుంభుడు చాలా వాడు, గొప్పవాడు కదా, ఆయన సింహనాదం చేస్తే మూడు లోకాలు గరగడ ఉనిగిపోతున్నాయి. అటువంటి దాన్ని ఈవిడేం చేసింది, ఒక వజ్రాయుధపు నిష్ఠుధ్వని ఒకటి ఉంది, ఇది అన్నిటికన్నా పైనే ఉంటుంది. ఈ ధ్వని చేత ఆయన సింహనాదాన్ని జయించిందనమాట. ఓం శుభముక్తాన్ శరాన్ దేవి శుంభం తత్ప్రహితాన్ శరాన్ చిచ్ఛేద స్వశరై ఉగ్రై శతసోద సహస్రశః. ఇక శుంభుడు ఏం చేస్తున్నాడంటే తెంపులే తెగాలేదనమాట. ఎలాగైతే మనం ఒక అద్దాల్లో నిలబడ్డాం అనుకోండి, కొన్ని అద్దాలు మీరు చూసే ఉంటారు, ఇటు చూసినా మనవే ఉంటాయి ఫోటోలు, ఒక 20-30, ఇటు చూసినా మనవే ఉంటాయి. పక్క మనిషి చూసారు ఎట్లా అయిందో, ఒకేసారి మనకే మనం చూసేసరికి ఎన్ని బొమ్మల్లాగా కనబడ్డా అనిపిస్తుంటా లేదా, ఇది బ్రెయిన్ చూడలేదు అలాంటివి. అలాగనమాట. అలాగే ఈయన ఒకేసారి ఒక బాణం వేసేసరికల్లా ఏమిటంటే 100 బాణాలలాగా అయిపోతున్నాయి అనమాట. ఆ విధంగా వందల బాణాలని వేసేస్తున్నాడు అనమాట. ఎవరు? శుంభుడు. అదే అనమాట శుంభుడు. ఇవన్నీ కూడా వెంటనే ఎన్ని 100 బాణాలు అయితే ఏమి లాభం దొయిందా? ఆ బాణాలన్నీ ఒక ఇనప ఒక పెద్ద గోడ ఉందనుకోండి, ఆ గోడకి ఈ బాణాలన్నీ తగిలితే ఏమవుతాయి, ఈ బాణాలే ఇరిగిపోతాయి, అంతేగాని ఇంకే ఉండదు. అలాగేమిటి అంటే అమ్మవారిది ఇనప గోడ లాంటిదంటే ఏమిటి, సంకల్పం అంతే బాస్. వచ్చినప్పుడు అక్కడే పిండి అయిపోతాయండి. అవన్నీ తుంచి వేసేస్తుంది వందలని. ఓం తతస్సా చండికా క్రుద్ధ శూలేనాభిజగానతం సాం తదా విహతో భూమౌ మూర్ఛితో నిపపాతః. అంతా చండిక మండిపడి శుంభుని శూలముతో ఓడిచిందాను. వాడును స్మృతి చెప్పి నేలపై పడిపోయాడు. ఇక పడిపోయి ఓం తతో నిశుంభ సంప్రాప్య చేతనామాత్త కార్ముక ఆజగాన శరీ దేవీం కాళీం కేసరణం తథా. అప్పటికి వాడి తెలివి వచ్చింది. ఎవరికి? నిశుంభుడి. వాడంతమంది మర్చిపోయాడు కదా, వీడు మోర్చపోయాడు, వాడికి తెలివి వచ్చేసింది. ఇంక అప్పటికి నిశుంభుడు తెలివి తెచ్చుకొని తేరుకున్నాడు. అప్పుడు ధనుస్సును గైకొని బాణములతో చెండికిని కాలికిని సింహమును అమ్ములతో ముంచి ఎత్తాను. ఇక వాడి చండికాన్ని, ఆ చండిక యొక్క స్వరూపంతో పుట్టిన కాలికాని, ఇంక సింహాన్ని అమ్ములతో అంటే బాణములతో ఇక నెట్టులా వేసేస్తున్నాడు అనమాట. ఈ విధంగా వేస్తుంటే ఓం పునశ్చ కృత్వా బాహూనా మైతం ధనుజేశ్వర చక్రాయితేన దిదిజః సేదయామాస చండికాం. ఇక నిశుంభుడు మరలా, ఎందుకంటే వాళ్ళకి కొన్ని మాయలు ఉన్నాయి. ఎవరికి? రాక్షసు. అవి ఒక్కసారి ఏం చేసేదంటే సంకల్పించుకున్నాడు, నేను 10,000 చేతులతో ఒక్కసారి అవుదునుగాక అనుకున్నాడు. ఎవరు? నిశుంభుడు.
అప్పుడు మళ్ళీ ప్రతి చేయి దగ్గర కూడా ఒక చక్రం ఉండుగాక అన్నాడు. చక్రాలు అన్నమాట. ఇక వెంటనే 10,000 చేతులు అయిపోయినాయి. 10,000 చేతులకి 10,000 చక్రాలు వచ్చేసాయి. ఇక ఏం చేశాడు? ఈ 10,000 చక్రాలు వదిలినాడు అనమాట. అర్థమైందా? ఈ వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ చక్రాలన్నీ కప్పివేసేస్తున్నాయి అన్నమాట. అక్కడ దేవి దగ్గరికి వెళ్ళి ఓం తతో భగవతి క్రుద్ధ దుర్గా దుర్గార్తినాశిని చిచ్ఛేదతాని చక్రాన్ని స్వశైః సాయికాంస్యతాన్. అంత భగవతి దుర్గా ఏమి వాని చక్రములను బాణములు అన్నిటినీ కూడా తన బాణముతో, ఒక్క బాణంతోనే మొత్తం ఈ 10,000 చక్రాల్ని విడిచివేసేసింది అనమాట. ఆ విధంగా ఓం తతో నిశుంభో వేగేన గదా మాదాయ చండికాం అభ్యధావత వైహంతుం దైత్యసేనా సమావృత. ఇప్పుడు ఏం చేశాడు? వెంటనే అతను ఇంకా ఇన్ని బాణాలు వేసినా ఒకటి లాభం లేకపోయింది. చక్రాలు 10,000 చక్రాలు ఒకసారి వదిలిన పిండి అయిపోయినాయి, అన్నీ కూడా ఇంకా లాభం లేదని చెప్పి వెంటనే అనమాట నిశింబుడప్పుడు అతి శీఘ్రంగా గదనెత్తుకొని ఏదో ఒకటి దేనివల్లైనా ఏ పొట్లో ఏ బాగుంటుందో తెలియదు కదా, ఆ బాణతో చావలేకపోతే ఈ గదతో కొడితే చచ్చిపోతారేమో అని. అది గదతోనే ఎవరు చచ్చిపోరు. మామూలుగా అనుకుంటాం ఎన్ని శస్త్రాలు వచ్చినా మనకి ఎప్పుడైతే ప్రాణం ఉన్నదో ఆ శస్త్రాలన్నీ మనం తగలకుంటే పోతాయి. అదే కానీ మనకు ఆయుర్దాయం అయిపోయింది అనుకోని అలా మన స్నేహితులు గడ్డి పళ్ళు పట్టుకొని ఎలా బాగున్నాయి ఇలా అన్నాడు అనుకో, ఇది ప్రాణం పోద్ది అనమాట. కుశాగ్రనేవ సంస్పృష్ట ప్రాప్తకాలో భవిష్యత్తు శాస్త్రం అన్నమాట. ఏమిటి? కుశాగ్రేనైవ సంస్పృష్ట. చిన్న గడ్డి పొలతో ఇలా బాగున్నా వెంటే చాలు అప్పుడు ప్రాణం పోయింది. ఎందుకంటే ఇది గడ్డి పొలతో అడిపోయింది అనమాట. ఎందుకంటే ఇది ఆయుష్ ఉండేటప్పుడు ఎన్ని శస్త్రాలు వచ్చినా ఏమీ అవదు, పోద్దు అనమాట. ఆ విధంగా ఇక వెంటనే వీడు వచ్చింది. ఇక గద పట్టుకున్నాడు. గదనెత్తుకొని రాక్షస సేనలతో పరివేష్టింపబడి దేవిని చంపుటకై పరిగిడెను. ఓం తస్యాపతత ఏవాచ గదాం చిచ్చేద చండిక ఖడ్గేన సీతధారేణ సచశూలం సమాదది. ఆ మీద పడవచ్చుచున్న వాని గదను ఏం చెప్తారో గద వేస్తాడు అనమాట. ఆ గదను వాడి అంచు ఖడ్గముతో దేవి విరిచివైచెను. వాడి అంచు చిన్న ఖడ్గము ఇలా అంటే ఇది అర్థమైందా? అంతవాడు వెంటనే పెద్ద శూలమును గైకొనెను. ఓం శూలహస్తం సమాయాంతం నిశంబమరి మర్ధనం హృది నివ్యాధ శూలీన వేగా విద్యేన చండికా. ఆ శూలముతో శుంభుడు చూసి తన శూలముతో వాడి రొమ్ములో గురిచేసింది అనమాట. ఓం భిన్నస్య తస్య శూలీన హృదయాన్నిశ్రితో అపరః మహాబలో మహావీర్యం తిష్టేతి పురుషోవదన్. ఎప్పుడైతే ఈ దేవి శూలంతో చీరు నిశుంభుని హృదయం నుండి మరొక మహాబలుడు నీళ్ళని వచ్చాడు అనమాట. శూలం గుచ్చేది కదా, ఆ శూలం నుంచి ఇక్కడికి వచ్చిన ఖాళీ స్థలంలో ఒక మంచి బలవంతుడును ఒక గొప్పవాడును ఏమైపోయాడంటే వెంటనే ఉత్పన్నం అయిపోయి నిలువుమని పలుకుచు బయలువెడలను పాడిచ్చాడు. వచ్చి ఓం తస్య నిష్కామతో దేవి ప్రహస్య స్వనవత్తతః శిరచ్చిచ్ఛేద ఖడ్గేన తతో అసావపతతి భువి. దేవి వారిని చూచి గట్టిగా నవ్వుచు ఆ ఖడ్గంతో వాని తల ఏం చేసింది? నరికేసింది. వాడును కిందపడిను, వాడు కింద పడిపోయాడు. అర్థమైందా? ఓం తతసింహత్యకాదోగ్రం దంష్ట్రాక్షుణ్ణ శిరోధరాన్ అసురాన్ తాన్ తదా కాళీ శివదూతి తథా పరాన్. అంతా సింహం ఏం చేసింది? ఇంకా కొందరు రాక్షసు తలని వారలతో కొరికి నైవేల్యం లింగను. మధ్యలో సింహము కొంతమందిని రెస్ట్ ఇస్తుంది అనమాట అమ్మవారికి. అప్పుడప్పుడు అర్థమైంది సింహం. ఇక కాళీయు శివదూతి అట్లే మరి కొందరు ఈ విధంగా భక్షించిరి. సింహం మింగేస్తుంది అనమాట. ఓం కౌమారి శక్తిరిభిన్నా కేచిన్నేసు మహాసురా బ్రహ్మాని మంత్రపూతేన తోయేనాన్యే నిరాకృతా. కొందరు మహాసురులు ఏమిటి తెలుసా? కౌమారి శక్తితో చంపబడిది. కౌమారి శక్తి ఎవరిది? బ్రహ్మదేవుడి యొక్క తేజస్సు నుండి కౌమారి సరస్వతి శక్తి పుట్టిందనమాట. ఆ శక్తి ఏం చేసింది? కొంతమంది రాక్షసుల్ని చంపేస్తుంది అనమాట. కొందరు బ్రహ్మాని మంత్రపూతమైన జలములతోనే
పశువులు కోల్పోయి ఆ బ్రహ్మాండ అంటే ఎవరు? సరస్వతీదేవి. ఆవిడ అలా మా జవం తీసుకొని కొంచెం మంత్రం చెల్లితే దాంతోనే రాక్షసులందరూ వద్దు ఉన్నారు. ఆ విధంగా మరి అమ్మవారు ఏ విధంగా చూడండి, ఎవరి కోసం? మన కోసమే ఇదంతా. ఆ రాక్షసులేమో దుష్టులు పుట్టి హింసిస్తున్నారు మనల్ని. వాళ్ళందరి కోసం ఎవరి వల్ల పని అవ్వలే. బ్రహ్మ వల్ల ఏం పని కాలే, విష్ణు వల్ల ఏం పని కాలే, మహేశ్వరి వల్ల పని కాలే. ఇక అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించినాడు. అందుకే భగవద్గీతలు ఏం చెప్పినాడు? ఏది 7 వంతులు శ్రీర్వాక్కు చ నారీణాం స్మృతిర్మేధ ప్రతిక్షమా. స్త్రీలలో శ్రీహి, వాక్కు, సరస్వతి, లక్ష్మి, స్మృతి, మేధ, ధృతి అని 7 బలాలు ఉన్నాయి. అర్థమైందా? అది మన బలాలు బయట తీయాలన్నమాట. లోపల ఉంచుతానుగా బయట తీయలేదు మీరందరా, ఏమంటారు? అది కదా. అందుకని ఇప్పుడు అమ్మవారు చూపెడుతుంది, అయ్యా మనలో బలం ఉంది, మీరు ఆ బలాన్ని బయట తీయలేదని. ఏమిటి అందుకు ఆ విధంగా ఇప్పుడు ఓం మహేశ్వరి త్రిశూలిన భిన్నాసేతుస్తదాపరే వారాహి తుండఘాతేన కేచిత్ సూర్యీకృత భూం. మహేశ్వరి ఆ త్రిశూలంతోను, వారాహి తొంభ పోట్లతోను మరి కొందరిని మడిసిరి. ఓం ఖండం ఖండం చ చక్రేణ వైష్ణవ్యా దానవాకృత వజ్రేణ చైంద్రీ హస్తాగ్రం విముక్తేన తదా పరే. వైష్ణవి చక్రముతోను ఐంద్రియ వజ్రముతోను రాక్షసుల పిక్కులు మరణించిరి. ఓం కేచిత్ వినేసురసురా కేచిన్నష్ట మహాహవాతుం భక్షితాచాపరే కాళి శివదూతి మృగాదిపై. కొందరు పరిగెత్తి పారిపోయారు. అర్థమైందా? అంతా ఏం చేశారు? ఇంకెందుకు లేదు, ఇవి జయించడం మన వల్ల కాదని యుద్ధంలో పారిపోయినటువంటి వాడికి స్వర్గం ఉండదు ఇప్పుడు. అర్థమైందా? ప్రాప్సే స్వర్గం జిత్వావా భోక్షసే మహిం. మన స్వర్గం కావాలంటే యుద్ధం పోవాల్సిందే. అర్థమైందా? యజ్ఞయాగాలు చేసేది కన్నా వస్తుందో రాదు గ్యారంటీ, కానీ వస్తుంది రాదని మాట్లేదు, కొంచెం లేట్ అవుద్ది అనమాట. అర్థమైందా? యుద్ధం ఎప్పుడైతే ఎక్కడ వారు బిగిన్ అయితే వెంటనే అక్కడ స్వర్గం తలుపులన్నీ తీసి పెట్టేస్తారు 4 పక్కన. ఎందుకంటే బుడోమని పొద్దునే ఉంటుంటారు అందరికీ అక్కడ మనకి ఎలాగైతే వచ్చింది ఆసనాలకి చేసి పెడతారో స్వర్గంలో అన్ని ఆసనాలు ఉంటాయి అన్నమాట. అందుకే కొంతమంది యుద్ధంలో ఏం చేస్తారు, వీపు ఎప్పుడు చూపెట్టరు. అసలు వీపు చూపెట్టాడంటే వాడిని అనకూడదు, వదిలేయాలి. ఎందుకంటే వాడి వీపు చూపెట్టాడు అర్థం ఏమిటి, వాడికి చేయలేకే పోతాడు అనమాట. అందుకే కదా అర్జునుడు కూడా చెప్పాడు, ఎందుకయ్యా ఇన్నాళ్ళు నువ్వు చేసినటువంటిది నీ పేరు ఎంతో చెప్పుకున్నారు ఎవరు లోకంలో. అర్జునుడు చాలా గొప్పవాడు. ఇంద్రలోకం వెళ్ళి ఇంద్రుని యొక్క అర్ధసింహాసాన్ని తీసుకున్నాడు, కాండవ దహనాన్ని చేసినాడు. ఇంకా అలాగనే ఈ పరమేశ్వరుని మొప్పించి ఓడించి, అర్థమైందా, ఆయన పాశుపతాస్త్రం తెచ్చాడు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, నీవు యుద్ధం చేయకపోతే పిరికి పందం అంటారు అందరూ అన్నారు. అయిందా? కాబట్టి ఈ అపకీర్తి కంటే మరణమే మంచిదన్నారు. ఏమంటారు? అది యుద్ధం చేయి, నీకు వచ్చి నష్టం ఏమైంది, గెలిచినావా రాజ్యం వస్తుంది, పోయినావా స్వర్గలోకం వస్తుంది, మళ్ళీ నువ్వు రాజుగానే పుడతావు, కానీ ఇంకేం చక్రవర్తి అయిపోతావు వచ్చే జన్మలో అని ఈ విధంగా బోధించినాడు. ఆ విధంగా ఓం కేచిత్ వినేసురసురా కేచిన్నష్ట మహాహవాతుం భక్షితాచపరే కాళీ శివదూతి మృగాదిపై. కొందరు ఆ విధంగా పరిగెత్తిపోయారు, కొందరు చనిపోయారు, కొందరు కాళీ చేత శివదూతి చేత సింహము చేత భక్ష్యపడ్డారన్నమాట. ఈ ప్రకారముగా ఓం ఇతి మార్కండే పురాణే సావర్ణికే మన్వంతరే దేవీ మహాత్మ్యే నిశుంభ వధో నామ నవమోధ్యాయ అద 10మోధ్యాయ. ఓం ఋషుర్వాచ ఓం నిశుంభం నిగతం దృష్ట్వా భ్రాతరం ప్రాణ సంహితం హన్యమానం బలం చేవ శుంభం క్రుద్ధో అబ్రవీద్వచః. చెప్తున్నాడు, ప్రాణం వంటి తమ్ముడు ఎప్పుడు నిశుంభుడు చనిపోయాడు. అర్థమైంది కదా. మిగిలిన వాడు ఎవడు? శుంభుడు ఉన్నాడు. చంపబడుచున్న సైన్యమును చూసి శుంభుడు కోపముతో దేవీకెట్లనియను ఇప్పుడు అంటున్నాడు, ఓం బలే వలే పాదుష్టే త్వమ్మాం దుర్గే గర్వమావహ అన్యాసాం బలమాసితి యుధ్యసే అతిమానిని అంటున్నాడు. దుర్గా నీవు దుష్టము అని పేరు పెట్టాడు. ఇంకేం చేస్తాడు, అందరూ చంపేస్తుంటే వీడి దుష్టుడి వీడు, దుష్టుడు ఎప్పుడు కూడా దుష్టుడే అంటాడు ఇతరులకి. దొంగ ఎప్పుడు మంచివాడు నమ్మడు, ఎందుకంటే వాడు దొంగ అనుకుంటాడు వచ్చింది కూడా. ఈ విధంగా దుష్టుడు ఎప్పుడు కూడా, ఎప్పుడైనా దుష్టుడు మంచివాడు అన్నాడా? అన్నాడు, ఎవరు నాన్నలే. దుర్యోధనుడికి ఒకసారి
ఆయన ఈ లోకంలో ఎలాగున్నారు అందరిని చూసి రమ్మన్నారు. అందరినీ చూశాడు, మొత్తం లోకం వల్ల తిరిగి వచ్చాడు. ఎలా ఉన్నారని అందరూ పనికి మాలిన వాళ్ళు, వాడు బుద్ధి గలవారు, వీడికి పాడు బుద్ధి ఉంది. అర్థమైంది? వీడికి పాడు బుద్ధి ఉంది, వాడికి పాడు బుద్ధి ఉంది. అందరు తిరిగి వచ్చి ఒక్కడు నాకు మంచోడు కనబడలేదు అన్నాడు. అయ్యా ధర్మరాజా నీ వెళ్ళి చూసుకోరా అన్నాడు. ఈ వెళ్ళి చూస్తే ఎలా ఉన్నారు మళ్ళీ అడిగితే పెద్దవాళ్ళని, అప్పుడు ఈ లోకంలో ఈ ధర్మాలు ఈ దానాలు అందరూ భూలోకంలో ఉండే ప్రజలు నిత్యము ఎన్ని భజనలు, ఎన్ని జపాలు, ఎన్ని ధ్యానాలు, ఎన్ని హోమాలు. అర్థమైందా? అబ్బో ఒక్కడు చెడ్డవాడు లేదన్నాడు. ఎవరు వాడు వచ్చాడు, ఒక్కడు వచ్చేవాడు లేదన్నాడు. వీడు వచ్చాడు, ఒక్కడు చూసారా మరి ఇప్పుడు. అందుకని ఈ విధంగా ఈ ప్రయోగం చేస్తున్నాడు. బలము కలకలదనడి గర్వముతో పొగరు పడుకము, ఇతరుల ఫలమాశ్రించి యుద్ధము చేయు నీవు మహామానవతి. ఇతరులకి బలాన్ని తీసుకొని యుద్ధం చేస్తున్నావా? ఓ పెద్ద సమ్మానాలు అనుకుంటున్నావా? దేవి ఎట్లనను ఓం దేవి వాచ ఓం ఏకైకవాహం జగత్యత్ర ద్వితీయకా మమ పరా పశ్యేతాదుష్ట మయ్యేవ విశంత్యో మద్విభూతయ. ఒరి దుష్ట, నీ ప్రపంచమునందుండు, ఈ ప్రపంచమునందుండు అనేది నేను ఒక్కతేనే. అర్థమైందా? వీడికి అర్థమవుద్ది వేదాంతం కాదు, వీడికి అర్థమవుద్దా? ఈ ప్రపంచమునందుండునిది నేను ఒక్కతేనే, నాకంటే వేరెవరున్నారు? ఇదిగో చూడుము, వీరందరూ నా విభూతిలే, నా ఎందే ప్రవేశించుచున్నారు. విశ్వరూపం చూపెట్టిన ఎవరికి? అర్జునుడు. అంతకుముందు ఈ కృష్ణుడు ఏదో తనతో ఉన్నాడు అనుకున్నాడు. ఎప్పుడైతే విశ్వరూపం చూశాడో వెంటనే అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది. నేను ఏదేదో నిన్ను అన్నాను అప్పుడప్పుడు, పోయి సక పోయి రా రే ఇవన్నీ ప్రయోగించినాను, ఇప్పుడు చూసి నీ శక్తి అద్భుతం అన్నాడు. నీలోనే అన్నీ ఉన్నాయన్నాడు. కాబట్టి ఆ భగవంతుడు ఎన్ని ఉంటాయి అనేక రకాలు. యశోద ఒకసారి వీళ్ళందరూ వెళ్ళి ఫిర్యాదు ఇచ్చారు. ఎప్పుడూ మీ కొడుకు ఏమా మన్ను తినడమే అదే అన్నాడు. కోపం వచ్చింది, మన్ను తింటే పాండురోగం జబ్బులు వస్తాయి కదా, కాబట్టి ఇప్పుడే వీడు ఎందుకు తిని ఒక బుగ్గ మీద ఒకటి వేసి నువ్వు అన్నాడు. ఆయన అన్నాడు. ఎవరు? అప్పుడు మనకి పాటలు వింటే ఉంటారు. బాబురే 14 భువన భాండ అంటే మట్టిలే. ఈవిడ అలా మూర్చపోయి వాడు మట్టి అన్నాడు, చూస్తే 14 లోకాలు కనబడుతున్నాయి. అర్థమైందా? ఆహా, అది దర్శనం అందరికీ అవుద్దా? అది పుణ్యాత్మరాలు కాబట్టి 14 లోకాలు ఒకేలా చూసింది. అర్థమైందా? మనం ఈ లోకం నుంచి ఇంకో లోకం వెళ్ళంటే ఇంకో జన్మ, ఆ లోకం నుంచి ఇంకో జన్మ, 14 జన్మలు ఎత్తే కానీ మళ్ళీ కిందకు వచ్చామంటే వేస్తాం. చూసారా పాము నిచ్చెన ఎక్కినట్టు, ఒకసారి ఆ పాము వైకుంఠపాలి వైకుంఠ వెళ్ళబోయి మళ్ళీ ఎక్కడికి వస్తాం, ఈ కిందకు వస్తుంటా. కాబట్టి ఈ విధంగా పుణ్యాత్ముడికి ఆ లోకాలని కాదు, ఆ కృష్ణుడు పుణ్యాత్ముడు, అర్జునుడు పుణ్యాత్ముడు కాబట్టి ఒక్కసారి స్వరూపం మళ్ళా చూసేసినాడా. కాబట్టి మనకు పుణ్యం ఉందనుకో అన్ని రూపాలు కనబడతాయి, భగవంతుడి రూపాలు. అర్థమైందా? ఆ విధంగా ఇవన్నీ నా విభూతులే, నా యందే ప్రవేశించున్నారు. ఓం తత సమస్తా దేవ్యో బ్రహ్మాని ప్రముఖాలయం తస్యా దేవ్యా తనో జగ్ము ఏకైక వాస్తిదంబిక. అప్పుడు అనుకోండి, ఎంతమంది నువ్వు పెట్టుకున్నావు, వారి బలమే నీకేం బలం ఉందన్నాడు. ఎవరు? అయ్యా ఇదంతా నేనే, ఏకోహం, నేనెవన్నా? బహుశ్యాం ప్రజాయేయా, నేను సంకల్పించుకున్నానా అందరూ ఉంటాను. అయిందా? నేను ఎలాంటిది? సాలిపురుగు లాంటి దాన్ని. అలాంటిది దేవుడు సాలిపురుగుని అమ్మగారికి ఒకటేనా అని అంటారు కదా. సాలిపురుగు ఎందుకంటే ఆ పని నుంచి అవసరమైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. ఏమి నిచ్చెన వేసుకుంటుందా? ఎన్ని నిచ్చెనలు వేసుకుంటాయి? వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి. ఈ గోడ మీద వస్తాం మనం ఎక్కడానికి, దాని గోడ అక్కర్లే, తిన్నగా దిగుతుంది అనమాట. అర్థమైంది? అర్థమైంది? ఎక్కడి నుంచి ఆధారం దానికి? తన హృదయం నుంచే దారం తీసుకొని వస్తుంది. ఇక్కడ ఏదైనా దానికి సరిగ్గా ఇష్టం లేదు కనుక ఆ దారం మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? చూస్తున్నారు లేదు ఎప్పుడైనా మీరు? పురుగు కింద దేవుడు సాలి పురుగు పైకి వెళ్ళిపోతుంది.
అలాగనే తాను అనుకున్నదే అమ్మవారు మొత్తం అనేకమైన జగత్తు సృష్టించేస్తారు. వద్దనుకుందా సాలిపురి ఎలాగ తన దారాన్ని తనలో లైన్ చేసుకుంటుందో ఈ ప్రపంచాన్ని అంతా లైన్ చేసుకుంటారు. ఆ విధంగా ఈ అంతలోనే బ్రహ్మాని మొదలగు దేవతలు ఆ చండికి యొక్క శరీరమునంది లీనమైరి. ఈ యొక్క శక్తితోనే కదా అందరి శక్తులు నీకేం శక్తి లేదు, ఆ బలంతో కాదు నువ్వు విరవీగుతున్నావు అన్నాడు. అయ్యా వీళ్ళందరూ నా శక్తిలే, నీకు అర్థం కాలేదు అని చెప్పి ఒక్కసారి సంకల్పించుకుంటే ఏమి ఈ కౌమారి, ఈ ఐంద్రి, ఈ వైష్ణవి, ఈ వారాహి వీళ్ళందరూ కూడా ఏమి అమ్మవారిని మళ్ళీ ఇప్పుడు అంబిక ఒక్కతే మాత్రమే కాననయ్యను. అలాగని ఎప్పుడైతే ప్రళయం వస్తుందో ఆ ప్రళయంలో మనం అందరూ ఏమైపోతాం, లయమైపోతాం, అమ్మవారిలో లయమైపోతాం. ఇక అప్పుడు మిగిలేవారు ఎవరు, అమ్మవారి ఒక్కలే ఉంటారనమాట ఆ స్థితిలో, ఇంకా ఎవ్వరు ఉండరు. మళ్ళీ ఎప్పుడైనా సృష్టి టైం వచ్చినప్పుడు మళ్ళీ అందరం వచ్చేస్తాం. వర్షం వచ్చేటప్పుడు ఎలాగైతే కప్పలన్నీ వస్తాయా, అప్పటికప్పుడు ఎంత అవుతాయి, ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ, ఆ విధంగా సృష్టి అనుకున్నారంటే మళ్ళీ మనం అందరం వచ్చేస్తాం. అర్థమైందా? అప్పటికప్పుడు కప్ప చూశారు ఎప్పుడైనా? ఆ కప్ప పొట్టి పెరగాలంటే గంట పడుతుంది. ఆ వర్షం పడిందంటే బో బకబక బకబక ఇంటి రెండో కప్పలు, ఇది రెండో కప్పలే. అర్థమైందా? ఇవన్నీ ఎలాగైతే ఆ సూక్ష్మంతో ఆ మట్టిలో అణిగి ఉంటాయో అలాగనే మనమందరం ఆ లయకాలంలో అమ్మవారి హృదయంలో కూడిపోతామన్నమాట. అందుకని ఏవైనా వాసనలు ఉన్నాయనుకోండి మనకి, అవి ఇప్పుడే తీసుకోవాలి. అర్థమైందా? అందరికీ మళ్ళీ పుట్టినప్పుడు అదే వాసనలతో పుడతాం. కొంతమంది అంటారు మీరు ఎన్ని చెప్పండి స్వామి, ఈ జన్మలో నేను అది మార్చుకోకపోతే ఎవరికి నష్టము. అర్థమైంది అందరికీ? ఏవైనా మనం అంతఃకరణములో రాగమో ద్వేషమో ఈర్ష్యో అసూయో లేకపోతే ఇతరులకు నష్టం చేయాలను, ఇతరుల డబ్బు స్వీకరించాలను, లేకపోతే ఏదో మనం కనబడిన వస్తువు పట్టుకెళ్ళిపోవాలను ఏ వాసనలు ఉంటాయి కదా, ఆ వాసనలన్నీ కూడా అర్థమైందే అది ఈ జన్మలోనే వచ్చిన వాసన తీసుకోవాలి. ఈ మళ్ళీ జన్మకి ఈ వాసనలే తోమదు, ఈ వాసన పోవు. ఇప్పుడు మా స్వామివారు ఒక ఉదాహరణ చెప్పేవారు. ఒక ఆయనకి లేక ఒక కొడుకు పుట్టాడ. ఎన్ని సంవత్సరాల కంటే 43 ఏళ్ళకి. ఇక పుట్టనిసుకున్నారు పాపం. పుట్టారు. పుట్టేసరికి వెంటనే ఆ మరియమ్మని తీసుకొచ్చారు. ఇప్పుడు నర్సు అంటారు, అప్పుడు మరియమ్మ అంటారు. వెంటనే మరియమ్మ నర్సు అందామంటే మరియమ్మ అంటే తెలియదు అందరిగా. కాబట్టి నర్సు వచ్చింది, నర్సు సేవ చేసింది, తీసింది, పెట్టింది బిడ్డని. బయటికి వెళ్ళి చేతులు కడుక్కొన్నారు. చేతులు కడుక్కొని అక్కడే ఉండిపో అరగంట పావు గంట. ఎందుకు రాలేదా అని ఎవరు యజమాని లేకలేక కొడుకు పుట్టింది ఎక్కడ పోయిందో దొడ్డిది కన్నా అని వెంటనే వెళ్తే అక్కడే వెతుకుతుంది. ఏం వెతుకుతున్నామన్నా, ఏమీ లేదు, మా నాన్నగారు నా పెళ్లి సమయంలో ముద్దుగా చక్కని ఎటువంటిది 15 గ్రాములు బంగారు ఉంగరం పెట్టాడు అని చెప్పింది. ఎవరికి అది ఎక్కడ పడిపోయిందో కనబడలేదు, దాన్ని వెతుకుతున్నారు. నీ బంగారం బంగారంగాను, అది బంగారం ఇతరు అనుకున్నవయ్యా, బంగారం అది బంగారమే. కాబట్టి అది ఎక్కడ పడిపోయి ఏం పోతే పోయి నాకు లేక కొడుకు పుట్టాడు, ఇంకో గ్రామ్ ఎక్కువేసి 16 గ్రాములు ఇచ్చేస్తాను ఉంగరం నీకు, వెంటనే చేయమన్నాడు. ఏది ఎవరికైనా కానుకేవాళ్ళు అనుకున్నాను, నీకు ఇస్తే మంచిది కాదు, ఇంకెందుకు గొడవ, ఆ 16 బంగారం దానం అయిపోద్ది, నీ కానుక అయిపోద్ది, వచ్చే అన్నాడు. ఆవిడ సంతోషం అయిపోయి పోతే పోయింది, ఎక్కడ పోయింది, ఇంకో గ్రామ్ ఎక్కువ వస్తుంది ఎవరికి, ఆవిడికి. ఇక వెంటనే వచ్చి మళ్ళీ సేవ చేస్తే ఆ కుర్రవాడి చేతులు గట్టిగా పట్టించుకున్నాడు ఉంగరం. ఆయన చేతులు ఉంది ఎక్కడ అంటుంటే ఏమి ఎలాగంటే అమ్మవారు ఈ సేవ చేస్తున్నప్పుడు వాడి చేతి తగిలింది ఎవరికి, రాయబారీష్. ఎందుకంటే వీడు పూర్వం గై దొంగ, వీడిని పట్టుకున్నోడికి ₹1,00,000 ఇస్తామని వీడు దొరకలే. అర్థమైంది? వీడికి ఆ వాసన ఉండిపోయా. అర్థమైందా? అందుకని వెంటనే వాడికి లక్కీ ఛాన్స్ దొరికింది, తప్పుడు కాకుండా లాగి పారేశారు. అందుకని ఏదైనా వాసన ఉందనుకో అది ఇప్పుడే తీసుకోవాలి. మనం అనుకుంటాం ఏమి లేంటే మళ్ళీ లయమైపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడుగా సృష్టిలో మళ్ళీ పుట్టినప్పుడు కూడా ఈ వాసనలో ఉండిపోతాయి. అర్థమైందా? అందుకని ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లేకపోతే 12 ఏళ్ళైనా మారదు. అర్థమైందా? ఎందుకంటే ఇంకొక ఉదాహరణ చెప్పారు. ఎలాగంటే ఒకడు గజ దొంగ, వాడు దొరికిపోయాడు అనమాట. వాడిని ఏం చేశారంటే ఇక సెంట్రల్ జైల్లో వాడిని పెట్టేశారు. 12 సంవత్సరాలు పెట్టారండి. ఎందులో వాడు అంత దొంగడు. చిన్న దొంగలకేమో 3 నెలలు 4 నెలలు, మధ్య దొంగలకు 5-6 నెలలు. వీడు పెద్ద దొంగ కదా, వీడికి ఏంటంటే పుష్కరము, ఈ పుష్కరం నుంచి ఆ పుష్కరం వచ్చి 12 ఏళ్ళు పడుతుంది. అర్థమైందా? పడేశారు. సరే వీడు చక్కగా ఉన్నాడండి ఎక్కడ, జైల్లో.
ఈ 12 ఏళ్ళకి ఆ జైలు స్పెషల్ మేనేజర్లో 6 మారిపోయారు. 2 సంవత్సరాలకు ఒకరు మార్చేస్తారు ఈ మేనేజర్లు, ఎందుకంటే పాపం మూలిగిపోతుంది ఎక్కువ కాలం ఉంటే. సరే 6వ వచ్చాడు. వీడికి ఎప్పుడు డేట్ అయిందంటే జనవరి 10 కంప్లీట్. వీడికి ఎన్నాళ్ళు 12 సంవత్సరాలు. వాడు జనవరి 5న ఎవడు కొత్త మేనేజర్ వచ్చాడు. వాడు స్టాక్ ఇచ్చి పుచ్చుకోవడంలో వాడు జనవరి 20 వరకు చూసుకోలే. ఎవరు కొత్తవాడు. వాడు 20 క్లియర్ అయినాయి. అన్నీ క్లియర్ అయిన తర్వాత ఎవడు జైల్లో విడిపించవలసినట్టు చూస్తే వీడు అది పంప ములిగిపోయింది, వీడు 10 విడిపించలేదు, నా వాళ్ళు తప్పు అయిపోయిందని చెప్పి వెంటనే ఆ జైలు నేరస్తుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేరస్తుడా ఒక్క ముక్క నేను చిన్న తప్పు చేశాను అని అన్నాడు. అది నువ్వు క్షమించాలి అన్నాడు. ఎవరు? ఓహో, నువ్వు తప్పులు నేర్చుకున్నావు, నేను ఆ తప్పు చేసింది పడ్డా. అర్థమైందా? నువ్వు ఆ తప్పే చేస్తుంటే ఇంకేం పోయింది, ఇద్దరం ఒకటైపోయాయి, నీలాంటి తప్పుడు అన్నాడు. ఎవరు? మరి నేనేంటి, నిన్ను జనవరి 10కి విడిచిపెట్టాలి, నేను లెక్కలు చూసుకోవడం, స్టాక్ ఇచ్చి పుచ్చుకుని సాలాన్ని తీసుకోవడానికి 20 అయిపోయింది స్టాక్, కాబట్టి ఒక 10 రోజులు ఎక్కువైపోయింది, నేను ఇది పెంచి నువ్వేమనుకోకు అన్నాడు. నేనేం అనుకోలే. అదేం పెద్ద వింతగా చెప్తున్నారు, మీరే గుర్తు పెట్టుకోండి, మళ్ళీ నేను జైలుకి వస్తాను కదా అప్పుడు ఈ 10 రోజులు తగ్గించుకోండి అంటాడు వాడు. అది మళ్ళీ నా శిక్ష చేస్తారు కదా జైలుకి వచ్చినప్పుడు, ఈ 10 రోజులు గుర్తు మీద మీరు రాసి పెట్టండి, వీడు ఎప్పుడు వచ్చినా తగ్గించాలి. అది మొత్తం మీద వాడికి ఇంకా ఈ వాపన బుద్ధి 12 సంవత్సరాలకి 100 సంవత్సరాలు ఇలాగే ఉంటాయి మనలో వాసన. అర్థమైందా? అందుకని మనం వాసన పోగొట్టుకోవాలి. ఎప్పుడు పోగొట్టుకోవాలి? ఇప్పుడే పోగొట్టుకోవాలి. ఏమంటారు? వాసన అంటుకోవడం తేలికే, అది వదలడం మాత్రం చాలా కష్టం. అది ఊపేస్తుంది అనమాట. అర్థమైంది అందరు నిన్న అందుకని ఈ ప్రకారంగా ఆ వాసనలు అనేటివి పోగొట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రళయంలో మళ్ళీ అందరం మనం వెళ్ళిపోతాం, పుట్టేటప్పుడు వస్తాం. ఆ విధంగా ఇప్పుడు అందరూ అమ్మవారి ఐక్యం అయిపోయినారు. ఇంకా అమ్మవారు ఏమన్నారు? ఒక్కటే ఉన్నారు. అప్పుడు దేవి అన్నది, ఓం దేవ్యువాచ ఓం అహం విభూత్యా బహుభిః ఇక రూపైర్యథా స్థితాం తత్సంహృతం మయైకైవ తిష్టౌమ్యాజౌ స్థిరో భవ. నేనే పిక్కు రూపములు గైకొని ఇంతవరకు యుద్ధమును అందుకుని వారిని అన్నింటినీ ఇప్పుడు ఉపసంహరించుతుంది. ఇప్పుడు నేను ఒక్కతనే యుద్ధమునికి స్థిరుడు కమ్ము. ఎందుకంటే వీడి సైన్యం వల్ల పోయిన తర్వాత ఇప్పుడు అంటాడు వీడి సైన్య బలం లేనట్టు. అమ్మగారికి అంటే నీకు అన్ని బలాలతో ఉన్నావు, వాళ్ళందరినీ ఆధారం యుద్ధం చేస్తున్నావు, ఇదేనే నీ యొక్క మగతనం అంటున్నాడు. ఎవరా? వీడికి ఎంత సైన్యం ఉన్నప్పుడు ఒక మాట అన్నాడా? సైన్యం వల్ల క్షీణించిపోయా, ఇప్పుడు ఇది లేకనెత్తాడు. కాబట్టి ఇప్పుడు నేను ఒక్కలనే రా చెప్తుంది అమ్మగా. అలా చెప్పేసరికి ఈ విధంగా ఋషురువాచ ఓం ఋషురువాచ. ఆ ఋషి అంటే సుమేశ్వరుడు ఋషి చెబుతున్నాడు మధ్య మధ్యలో. ఓం తత ప్రవృతే యుద్ధం దేవ్యా శుంభస్య చోభయోః పశ్యతాం సర్వదేవానాం అసురాణాంచ దారుణం. ఓం శరవర్షి సితే శస్త్రీ తథాస్త్రైశ్చైవ దారుణైః తయోర్యుద్ధమభూద్భూయః సర్వలోక భయంకరం. అంత దేవి శుంభువులు కిరువురుకు ఘోర యుద్ధము జరిగాను. దేవికి శుంభుడికి బ్రహ్మాండ యుద్ధం జరుగుతుంది. ఇక దేవతలు రాక్షసులు కన్నార్పక తిలకించుండే. దేవతలు ఒక పక్క చూస్తున్నారు, రాక్షసులు ఇంకో పక్క చూస్తున్నారు. ఏమో ఎవరికి అది ఈ విధంగా ఎవరికి జయమని ఈ విధంగా బాణ వర్షములతోనూ వాడి శస్త్రములతోనూ ఘోరముగా అస్త్రములతోనూ లోకములన్నింటికీ భయంకరమగు పునర్యుద్ధము వారికి సంభవించను. బ్రహ్మాండమైన యుద్ధము ఇప్పుడు హేమహేమిగా జరుగుతుందన్నమాట. ఓం దివ్యాని అస్త్రాన్ని శతసోమము చేయాన్యతాంబికా బభంజతాని దైత్యేంద్ర తత్ప్రతిఘాతకర్తృభిః. ఇప్పుడు అంబిక ఏ దివ్యాస్త్రం ప్రయోగించనో శుంభుడు తత్ప్రతిఘాతం అస్త్రములు అన్నింటినీ భజించారు. ఏ అస్త్రములైతే అంబిక వేస్తుందో ఆ అస్త్రాలన్నీ ఖండించి పాలిస్తున్నాడు. ఎవరు? శుంభుడు అన్నమాట. అది ఈ విధంగా ఓం ముక్తాని తేన శాస్త్రాన్ని దివ్యాని పరమేశ్వరీ బభంజలీలయై ఓ గ్రహుంకారోచ్చారణాదిభిః. ఇప్పుడు అన్నమాట కన్నా శుంభుడు ప్రయోగించిన దివ్యాయుధులన్నీ కూడా పరమేశ్వరి ఏమీ లే, ఓంకారముతోనే అనాయాసంగా తిప్పికొట్టాను. వాడు ఎంతో కష్టపడి అస్త్రాన్ని కూర్చాడు, కానీ అమ్మవారి ఏమీ లేదు. ఓంకారముతో అంటే తన యొక్క శబ్దంతోనే మొత్తం అస్త్రాలన్నీ
అనాయాసంగా ఏ అస్త్రాలు తనకు వస్తున్నాయో ఆ అస్త్రాన్ని వాడికే కొట్టేటట్టుగా తిప్పికొట్టేస్తుంది అనమాట. ఈ విధంగా ఓం తతశరస్యతే దేవీం ఆచ్ఛాదేత సోసుర సాపి తత్కుపితా దేవి ధనుచ్ఛేదచేషుభిః. ఇక వాడు శక్తిని చేబూనగా దేవి వాని చేతనుండగానే దాని చక్రంతో ఛేదించిన. వాడు ఇంకా తీస్తున్నాడు ఆయుధం, అప్పటికే ఖండించి పారేసింది అనమాట అమ్మవారు. ఈ విధంగా ఓం చిన్నేదైతేంద్ర తదా శక్తి మదాం దదే చిచ్చేద దేవీ చక్రేణ తామప్యస్య కరే స్థితం. రాక్షసుడు కూడా ఈ నూర్లు కొద్ది బాణములు దేవిని కప్పవేయగా చండీ వానన్నింటినీ కూడా విరిచివేసిందనమాట. ఓం తతఖడ్గముపాదాయ శతం చంద్రంచ భానుమతు అభ్యుధావతు తాం దేవీం దైత్యానమోమధిపేశ్వరః. ఓం తస్యాపతతి వాసు ఖడ్గం చిచ్చేద చండిక ధనుర్ముక్తై సితేర్బాణీ చర్మశార్క కరామలం. ఇక రాక్షసుడి ఈశ్వరుడైనటువంటి ఈ శుంభుడు ఖడ్గమును మెరయిచున్న శత చంద్రమను పలకను దేగైకొని దేవి పైకి పోయను. శతచంద్రమణ పలక అంటే ఏమిటి? 100 చంద్రుడి తేజస్సు ఎలా ఉంటుందో అటువంటి తేజస్సుతో ఒక పలక ఉందన్నమాట. ఆ పలకలను పట్టుకొని పోయాడు ఇప్పుడు అమ్మవారి మీదకి. వాడు వచ్చు లోపలనే దేవి వాని ఖడ్గమును వాడి పలకను శరపరంపములతో తుంచివేయించెను. ఓం అశ్వాంచ పాతయామాస్తదక్వారదినాస హతాశ్వ సతదా దైత్య చిన్నా ధన్వని శారది. ఓం జగ్రాహముద్గరం ఘోరమంబికా నిధనోద్యతః చిచ్చేదాపతత్తస్య ముద్గరం నిశితైః శరీః. ఓం తదాపి సోప్యధావత్తాం ముష్టిముద్యం యవేగవాన్ సముష్టిం పాతయామాస పురదే దైత్య పుంగవః. ఇక శుంభుని గుర్రములను శారదని దేవి చంపివేసింది. వాడి ధనువును వాడి రథములను కూడా పోగొట్టుకొని ఘోరమైన ముద్గరము ఒకటి తీసుకొని దేవిని చంప నిరుక్తుడు కాగా ఒక ఇనుపది ఓ పెద్ద రాడ్డు ఉంటుంది కదా, అలాంటిది తీసుకొని వెంటనే కాగా ఆ ముద్రాన్ని కూడా మొక్కలు చేసేసింది దేవి. అట్లయ్యూ శుంభుడు పిడికిలు పట్టుకొని దేవికి ఎదురేగి ఆమె హృదయమున గట్టి పెట్టెను. ఇంకేం లాభం లేదు, ఏ అస్త్రాలు లాభం లేదు, నా దెబ్బతోనైనా ఇక దేవిని మనం హతమార్చేద్దాం అనుకొని ఒక గుండె మీద కొడబోయాడు. ఆ విధంగా ఓం దేవ్యా తం చాపి సా దేవి తలేనో రస్య అన్యతాడయతు తల ప్రహారాభితో నిపపాతమహీ తలే. అంబిక వాణిని కూడా తన అరచేతితో రొమ్మున తట్టడిచెను. ఆ దెబ్బతే వాడు నేలపై పడెను. ఓం సదైత్యరాజా సహసా పునరేవ తతోత్థితః ఉత్పత్య చ ప్రగృహ్యోచ్చైః దేవీం గగనమాస్థితం. వెంటనే మరలై శుంభుడు దేవి నొడిసి పట్టుకొని ఆకాశమున చాలా ఎత్తునికెరిగను. ఒడిసిపెట్టుకొని ఆకాశానికి ఎగిరిపోయాడు అనమాట వీడు. అర్థమైందా? ఓం తత్రాపి సా నిరాధార ఇదే తేన చండిక ఆకాశములని నిరాధారముగానే వాడిని యుద్ధం చేయించున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? వెంటనే పట్టుకొని ఆకాశం మీదకి ఎగిరిపోయాడు. ఎవడు? శుంభుడు అనమాట. అక్కడే ఆధారం ఉండదు, వాడి మాయ అనుకున్నాడు. అసలు ఆ మాయతో పుట్టిన మనమేమనుకుంటామంటే మనమే గొప్ప మాయ కావాలనుకుంటాం. వచ్చేది కూడా దేవుడినే మాయ చేయాలనుకుంటాం మనం. అసలు దేవుళ్ళో ఆయనే మాయని తీసుకొని సృష్టించినాడు. ఆయన మాయలో అంత మాయ మనలో ఉంది. అయిందా? అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు? యా మమ మాయ, ఆ మాయని దాటుడికి ఎవరికి కాదు. ఎవడంటే మామేవ ఏ ప్రపద్యంతే మాయామే తామే. ఎవడు మాయని దాటాలంటే సామాన్యమా? ఆ మాయను దాటాలంటే మనం ఆ భగవంతుని దేవినే శరణ పొందాలి. అర్థమైందా? ఆ భగవంతుడినే శరణ పొందాలి. ఎప్పుడైతే శరణ పొందినామో వాడు మాయని దాటరాడు. ఆ పాదాలను ఆశ్రయించామంటే మనకు మాయేమి, భగవంతుని పాదాలను ఆశ్రయించిన మాయేమి చూడండి. ఇప్పుడు చేపల వాడు ఉన్నాడు, వల వేశాడు. ఎక్కడ? దేనికోసం వలేస్తాడు? చేపల కోసం. ఇక వలలో చిక్కుకుని చేపలన్నీ ఏమైపోతాయి? కొన్ని చేపలు తెలివిగలివి ఏం చేశాయంటే వాడి పాదాల దగ్గర తిరుగుతున్నాయి. చేపలు ఎవడైతే పడుతూ ఉన్నాడో నీటిలో నిలబడి వలేసి ఇప్పుడు వాడి పాదాల చుట్టూ తిరిగి చేపలకి ఎప్పుడు ఉందా? లేదు. అలాగని ఇప్పుడు మీరు ఒక పిండి పూర్వం అంటే అవి ఉన్నాయి, ఇప్పుడు మీకు అవి తెలియవు.
మీకు తెలుసుంటాయి పల్లెటూరులో. ఒక తిరవళ్ళు ఇస్తుంటారు పెద్దలు. మీ జనరేషన్ తెలిసిపోయింది, అవునులే. కాబట్టి అది తెలుస్తుంటారు. ఇక ఆ 2 రాళ్ళు మధ్య పడిపోయినవన్నీ ఏమవుతాయి? కొన్ని ఎంత తిప్పినా మీకు పిండి దేన్ని ఆశ్రయించుకుని ఆ పైన కొయ్యి ఉంటుంది ఒకటి, చిన్న కొయ్య. ఆ కొయ్యి దగ్గర ఉంటాయి గింజల. అవి మీరు 3 గంటలు ఇలాగనండి, ఒక్క గింజ కూడా నాదు. అలాగని ఎవడు భగవంతుని ఆశ్రయించుకుని ఉంటాడో వాడికి ఎప్పుడు నష్టం లేదు. అయిందా? ఎలాగైతే ఆ కొయ్యని ఆశ్రయించుకున్నటువంటి ఆ గింజలు వాటికి నిర్భయత్వంగా ఏమీ లేకుంటున్నాయో, అలాగే భగవంతుని ఆశ్రయించుకున్నటువంటి వాడికి ఏనాడు నష్టం లేదు. ఏవో కొన్ని కష్టాలు వస్తున్నాయంటే మన పూర్వజన్మ ప్రారంభాలు వస్తాయి. అర్థమైందా? అంతేగాని నిజంగా నష్టం లేదు. నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడికి ఎప్పుడు ఏమన్నాడు? నశింపు లేదన్నాడు. మరి భగవంతుడు మనం నమ్మాలా వద్దా? నమ్మాలి. మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా దైవం మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి ఎప్పుడు నష్టం ఉండదు. సైందా మనకు లోటు చేయడు భగవంతుడు. ఏదో వస్తుంటే మనం ఒక్కొక్క వ్యాధి మనం అనుకోకుండా మనకి లాభం వస్తాయి, ఒక్కొక్కసారి అనుకోకుండా నష్టం వస్తాయి. ఒక్కసారి మనం ఒక దగ్గరికి వెళ్తాం, మనం అనుకోము, ఎంతో గౌరవం పెట్టిస్తారు, ఎంతో రకరకాల పండ్లు పలహారాలు చీరలు సార్లు ఏవో ఇస్తుంటారు. ఇంకో దగ్గరికి వెళ్తాను ఏమీ ఉండదు. అర్థమైందా? ఇవన్నీ ఎక్కడ ఆధారపడి ఉన్నాయి? మనం చేసినటువంటి వాటి మీద ప్రారంభం మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి నష్టమేమీ చేయడు. ఎవరు? భగవంతుడు. ఆ విధంగా ఇక ఆకాశం నిరాధారముగానే యుద్ధము చేయుచుండెను. ఇక ఓం నియుద్ధం ఖే తథా దైత్య చండికాచ పరస్పరం చక్రత ప్రథమం సిద్ధ ముని విస్మయకారకం. వారిరువురు అంతరిక్షం చేయుచున్న బాహు యుద్ధము అపూర్వమైన మాట. అందరికీ ఆశ్చర్యం అయిపోయింది. అక్కడ బాహుయుద్ధం చేస్తున్నారు. ఎక్కడ? ఆకాశంలో ఇద్దరు. కాబట్టి అది చాలా గొప్ప. ఇంతమంది ఉన్నారు, ఎవరైనా పనికొచ్చారా? బ్రహ్మ కానీ ఇష్టు కానీ ఇష్టులు కానీ అంతా అమ్మగారి శక్తి అంత గొప్పదనమాట. అర్థమైందా? అందుకని ఆ మునులందరికీ ఇష్టమైపోయేది అనమాట. ఆశ్చర్యపోయినారు అందరూ. ఓం తతో నియుద్ధం సుచిరం కృత్వా తేనాంబికా సహ ఉత్పాట్య బ్రాహ్మయామాస క్షిక్షేపధరణీతలే. అట్లు చాలా కాలం దేవి వానితో మల్ల యుద్ధం చేసి లాఘవముతో వాళ్ళని చేతనెత్తి గిరగిర త్రిప్పి భూమిపైకి ఈ భూమి మీద విసిరి కొట్టే. చాలా కాలం మల్ల యుద్ధం చేసి 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 లాస్ట్ భూమి కొట్టింది. అప్పుడు ఓం సక్షిక్షోధరణీం ప్రాప్య ముష్టిముద్యమ్య వేగవాన్ అభ్యధావద దుష్టాత్మా చెడ్డికా నిధనేచ్ఛయా. శుంభుడు నేల మీద పడి దుమ్ము దులుపుకొని లేచి చండికని కోరికతో ముష్టిని పైకెత్తుకొని పరుగున పోయింది అనమాట. మళ్ళీని ఓం తం ఆయాంతం తతో దేవి సర్వదైత్య జనేశ్వరం జగత్యాం పాతయామాస విద్వాసూలేన పక్షసీ. అట్లు వచ్చుచున్న ఆ అఖిలాసుల నాయకుని రొమ్మున అంబిక శూలముతో పొడిచి క్రింద పడవేయించాను. ఓం సగతాసు పపోతోర్వ్యాం దేవీ శూలాగ్రవీక్షత చాలయన్ సకలాం పృథ్వీం సాధ్యదీపాం సపర్వతాం. ఓం తత ప్రసన్నమఖిలం హతే తస్మిన్ దురాత్మని జగత్స్వాస్థ్యమతీవాపా నిర్మలంచా భవన్నవః. అప్పుడు వాడు ఆ శూలమున తాకున ప్రాణములను కోల్పోయి పర్వత సముద్ర ద్వీపములతో కూడిన భూమి చలించినట్టు నేలపై ఈడ్చుకొని పడేను. కింద పడిపోయినప్పుడు కూడా పర్వతాలు ఇక భూములు సముద్రాలు కూడా గడగడలాడిపోయినాయి. వాడు సామాన్యుడు కాదు. అర్థమైందా? ఆ దురాత్మలు చచ్చుటతో ప్రపంచమంతయో ప్రసన్నమయ్యను, జగత్తునకు స్వస్థత చేకూరెను, ఆకాశము నిర్మలమయ్యను. ఓం ఉత్పాత మేఘాసోల్కాయే ప్రాగా సంస్థే శమం యయుహం సరితో మార్గవాహిన్యః తథా సంస్తత్ర పాతితే. ఓం అంతకుముందు ఏర్పడిన ఈ ఉత్పాతక సూచకములు ఉన్నాయి కదా, నష్ట కలిగే సూచకములు అయిన మేఘములన్నీ ఉపశమించిపోయాయి. ఇప్పుడేమి అంతకుముందు మేఘాలన్నీ కొన్ని వస్తుంటాయి, కొన్ని ఉత్పాతాలు వస్తాయి. మనోరు కూడా చెప్తుంటాయి, ఇది మేఘాల వచ్చింది, ఆ చుక్క ఎలా వచ్చింది, ఈ చుక్క అలా వచ్చింది, అలాంటివన్నీ కూడా అవి నష్టమైపోయినాయి. వెంటనే
ఇక నదీ నదాలన్నీ కూడా చక్కగా ప్రవాహిస్తున్నాయన్నమాట ఈ దుష్టుడు పోవడంతో. ఓం తతో దేవగణా సర్వే హర్ష నిర్భరమానసాః బభూవుర్నిహతే తస్మిన్ గంధర్వాలలితం జగుహు. ఇక దేవతా గణాలన్నీ కూడా మహా సంతోషించిపోయారు. ఎందుకంటే ఇక వీళ్ళందరూ ఆక్రమించుకున్నారు కదా ఇంద్రాదుల రాజ్యాలన్నీ కూడా. వీళ్ళు ఎప్పుడైతే పోయినారో వాళ్ళ రాజ్యాల వాళ్ళకన్నీ ప్రాప్తం అవుతున్నాయి. కాబట్టి అంటే అక్రమంగా ఆక్రమించుకునేవన్నమాట. అది ధర్మయుద్ధంతో ఆక్రమించుకుంటే ధర్మంగా పర్వాలేదు, ఏదైనా ధర్మంగా వచ్చినటువంటి దానికి ఎప్పుడు పర్వాలేదు. ఆ విధంగా ఇక వెంటనే గంధర్వులు అందరూ కూడా పాడుతూ ఉన్నారు. ఓం అవాదయన్ తదైచాన్యే తదైవాన్యే నందుతుశ్చాప్సరో గణాః వపు పుణ్యాస్తధావాత సుప్రభో భూత్ దివాకరః. మరికొందరు దేవగంధర్వులు దేవతలందరూ కూడా చక్కగా మ్రోయించారు. అప్సరసలందరూ కూడా నాట్యం చేశారు. తెమ్మెరులు కమ్మగా ఏమి మలసనం. సూర్యుడు సుప్రభలతో వెలిగిపోయాడనమాట. ఎందుకంటే ఏదైతే అడ్డు ఉందనుకోండి మనకి, ఇప్పుడు అడ్డు తొలగించడమే మన పని అనమాట. అర్థమైందా? సూర్యుడు మనకి కనబడలేదంటే అడ్డు ఏమిటి? మేఘం, అంతేనా? అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, మేఘం అడ్డు వచ్చింది అనుకోలే, సూర్యుడు కనబడలేదంట. అర్థమైందా? సూర్యుడు ఎప్పుడు కనబడతాడు. సూర్యుడికి తేజస్ తగ్గిందా పోయినప్పుడు చెప్పాలి మీరు. అది మేఘం అడ్డొచ్చినా సూర్యుడికి ఎప్పుడు తేజస్సు తగ్గనే తగ్గదు. మనకి అలాగని మనలో ఉంది తేజస్సు. ఏముంది ఆ తేజస్సు? దివ్య తేజస్సు, చైతన్యం. మనందరిలోనూ చైతన్యం ఉంది. ఇప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడంటే ఏం చెప్తాం సమాధానం అందరం? ఎక్కడున్నాడంటే మన ఆత్మ, అంటే మన శరీరంలోనే ఉంటాడు. అంతే కదా. మరి మనకు కనబడడం లేదంటే సూర్యుడు ఎలాగైతే ప్రకాశమానమై ఇండు కూడా మేఘం యొక్క అడ్డు చేత మనకు కనపడటం లేదు, అలాగని మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా మనం అజ్ఞానం. అర్థమైంది కదా. ఆ జ్ఞానం లేక అమ్మగారు ఇప్పుడు చెప్పినట్టు ఏమిటి, ఆ యొక్క అహం అనే వృత్తితో ఉండి ఆ అజ్ఞానం అనేటువంటి వాసనల ద్వారాగా మనం చూడలేకపోతున్నాం. ఇవి మనలో ఉన్న పరమాత్మను చూడాలంటే ఏం చెయ్యాలి మరి? ఇప్పుడు అర్థమైందా? ఈ శరీరం కోసినా మనం చూడలేం. అర్థమైందా? ఒక ఆయన అలాగే కదా, ఆ బాతు రోజు ఒక గుడ్డు పెడుతుందని ఎన్ని గుడ్లు ఉన్నాయని ఒక్కడు కోసేసింది. ఏమైనా వచ్చిందా? అలాగని ఒక ఆయన ఏం చేశాడంటే ఆ యోగాలు చేస్తుండి ఆ చక్రమునందు ఆ పద్మం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని అన్నీ ఉన్నాయి మనకి. అందుకని ఒకడు ఏం చేశాడు, శరీరం తానే కోసుకుంటే సరిపోద్దని చూసుకుందాం అనుకున్నాం. శక్తి కనబడుతుంది అలాగా. ఈ లోపల అంతా కూడా మనం ఈ శరీరం కాదు, శరీరం ఉన్నప్పుడే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి మేఘం కప్పబడి ఉందన్నమాట. ఆ అజ్ఞానాన్ని తీసుకోవాలి. అది అజ్ఞానం అంటే ఏమిటి? ఇక్కడ తాదాత్మ్య బుద్ధి. అర్థమైందా? అజ్ఞానం అంటే తనది కాని దాని యందు తనది అన్నటువంటి ఏ బుద్ధి ఉందో దాన్ని అజ్ఞానం అంటారు. జ్ఞానం లేనప్పుడు శరీరం ఉంది, శరీరం ఆత్మ అంటారు ఒకరు. లేదు, శరీరమే ఆత్మని మనం అనుకుంటాం. శరీరం మందా? శరీరం మంది కాదు. మందైతే మన దగ్గర ఉంటుంది. ఇది ఏ క్షణంలో ఎప్పుడు ఎలా పోతుంది ఎవరికి తెలియదు. ఏమి నీటిలో బుడగైనా కాసేపు ఉంటుంది కానీ ఈ శరీరం అనే బుడగ ఎప్పుడు పోద్దో ఎవరికి తెలియదు. అర్థమైందా? అందుకని మనకి శరీరం నేను అనుకోవడం జ్ఞానమా అజ్ఞానమా? చెప్పండి. అజ్ఞానం. అలాగే ఇంద్రియాలు నేను అనుకోవడం జ్ఞానం అజ్ఞానమా? అజ్ఞానం. అంతేనే. అన్ని అజ్ఞానం పాటలోకి వచ్చి అజ్ఞానం చెప్పేస్తున్నారా? మరి మనస్సు మనస్సు నేను అనుకోవడం జ్ఞానం అజ్ఞానమా? అజ్ఞానం. మీ అందరికీ వేదాంతం వచ్చేసింది ఇప్పుడు, మరి గొడవలే. అలాగనే బుద్ధి నేను అనుకోవడం జ్ఞానం అజ్ఞానమా? ఇక్కడ బుద్ధి అది జ్ఞానం, అది బుద్ధి జ్ఞానమా? చెప్పండి ఇప్పుడు. ఎందుకంటే విచారించింది బుద్ధి కాబట్టి కాసేపు బుద్ధి మరి నేను కాకపోతే ఇంకేం వద్దు అమ్మగారు పాపం జ్ఞానం అన్నారు. ఏమి అదే కాబట్టి ఆ బుద్ధికి కూడా సాక్షి పరమాత్మ అయిందా? ఎందుకంటే బుద్ధి ఒకలాగా ఉండదు. ఉదయం ఉన్న బుద్ధి వేరు, మధ్యాహ్నం ఉన్న బుద్ధి వేరు, సాయంకాలం ఇంకో బుద్ధి. అర్థమైందా? ఈరోజు ఒక బుద్ధి, రేపు ఇంకో బుద్ధి.
మనకి అన్నీ చక్కగా ఉన్నాయనుకోండి, దేవుడి మీద బుద్ధి బాగానే ఉంటుంది. ఏదో ఒకలా ఉంటుంది, దేవుడు ఏంది, నేను చేసి ఎన్నాడు దేవుడు చేసి ఏమో నాకేం లాభం చూసినావా, ఇంగు పడ్డావా మాయలు అంటాడు. ఇది ఇంత ముందర దేవుడి కంటే ఇంకో లేటి బుద్ధి ఉండేది. ఇప్పుడు ఏం చేసినాడు తెలుసా, నేను ఎన్నాళ్ళు చేసినాను, నేను నీకు సాక్షి కదా, నాకేమేం లాభం ఉంది, ఏమి ఎన్నాళ్ళు చేసినా ఇంతే అని అంటారు. ఇక ఇదేమి పెట్టించారా. అందుకని అయితే బుద్ధి గొప్పది అన్నిటికన్నా. అది ఆ బుద్ధి ద్వారాగానే తెలుసుకోవాలి మనం. ఈ బుద్ధి ద్వారాగానే నేను ఎవరినో తెలుసుకోవాలి. నేను శరీరాన్ని కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను మనస్సు కాదు, ఇదంతా నేను కాదు. మరి నేను ఎవరిను అంటే ఇవన్నిటికీ ఏదైతే బుద్ధి ఒక పరికరం అన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మనకి సెల్ ఫోన్ పరికరమో అది బుద్ధి కూడా ఒక పరికరం అనమాట. ఈ కంప్యూటర్ బుద్ధి అనమాట, అందులో అన్నీ ఉంటాయన్నమాట. అర్థమైంది కదా, పరికరం అనమాట. అందులో కరెంట్ ఎప్పుడైనా ఆ బ్యాటరీ కానీ కరెంట్ కానీ లేకపోతే ఏమవుతుంది, ఇంత పరికరం కూడా పనిచేయదు. ఇప్పుడు మరి మనం 34,000 పెట్టి కొనుక్కుంటా, 1,000 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కుంటాను, ఇవన్నీ పరికరాలు. అలాగే బుద్ధి కూడా ఒక పరికరం. అయితే ఈ తగ్గిన వాటికన్నా ఇది పవర్. ఇప్పుడు మనం ఒక 50,000 రూపాయలు పెట్టి బంగారం గిన్నె చేయించుకున్నాం, అదేమైనా కరెంటు పెడితే దాంట్లో ఏమైనా వస్తాయా, రావు. ఈ కంప్యూటర్లు అన్నీ వచ్చేస్తాయి, మొత్తం ప్రపంచం అంతా వచ్చేస్తాయి. చూసారా, ఈ పరికరంలో మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. అలాగనే ఈ బుద్ధి ఇది కంప్యూటర్ అనమాట. అర్థమైందా? అది కానీ ఇది అందులో ఉన్నవి అయితే మళ్ళీ కొత్తగా ఫీడ్ చేసి ఏముంటే అవే ఉంటాయి ఇందులో. ఇది మాత్రం మళ్ళీ దానిలాగే అది మళ్ళీ ఏదైనా కావాలని డిలీట్ చేసుకొని మళ్ళీ ఎక్కించుకోవచ్చు అందులో. అలాగనే ఈ బుద్ధిలో కూడా ఉన్నది డిలీట్ చేసి మళ్ళీ ఎక్కించుకోవచ్చు. మనం తెలుసుకొని నా బుద్ధిలో ఉన్నటువంటి ఇవన్నీ ఇప్పుడు ఉన్నవన్నీ చెడ్డ ఆలోచనలు, చెడ్డవన్నీ ఉన్నాయని మనకు తెలుసుకుని వీటిని మనం ఇప్పుడు ఏం చేయాలి, డిలీట్ చేయాలి. మంచివి మనం ఫీడ్ చేసుకోవాలి బుద్ధిలో. ఎప్పుడు మంచి ఫీడ్ చేసుకున్నామో అప్పుడు మనకు అన్నీ తెలిసిపోతాయి. అందుకు అర్థమవుతుందా? అది మనం ఏం చేయాలంటే ఈ పూజలు చేసి వ్రతాలు చేసి దానాలు చేసి డిలీట్ చేసుకుంటుండాలి. ఏం డిలీట్ చేయాలి, మనకి ఏవైతే ఆధ్యాత్మికానికి భిన్నమైనటువంటి వాసనా సమూహంలో డిలీట్ అంటే మన బుద్ధిలో ఇల్లు పిల్లలు వదిలి డిలీట్ చేయడం కాదు ఇక్కడ. అర్థమైందా? మనకు పాపం వచ్చిందంటే ఇదంతా ఏమిలే అంటాం. అర్థమైందా లేదా? అంటావా లేదా? ఒక క్షణం కోపం ఎందుకండి, చెగమే మాయ బ్రతికే మాయ వేదాల్లో సారం ఇంతేనే అంటే ఎప్పుడు అంటాం, మనకి కోపం వచ్చి అంటాం. మామూలు ఇప్పుడు అంటామా, జగమే సత్యం బ్రహ్మ సత్యం పోయి జగమే సత్యం అంటాం అప్పుడు. కాబట్టి బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః, జీవుడు బ్రహ్మమే. కాబట్టి మనము ఈ అన్నిటి ద్వారా ఏం చేసుకోవాలంటే మన బుద్ధిని మనం స్వాధీనం చేసుకోవాలి. అసలు బుద్ధి మెయిన్. అయిందా? ఎందుకంటే ఇది ఏదైనా మనకి వస్తువు ఒకటి, ఇది తినదగినదా తినరానిదే, ఇది త్రాగదగినదా త్రాగరానిదే, ఇది ఇవ్వదగినదా ఇది ఇవ్వరానిదే, ఇది చదవదగినదా చదవరానిదా అన్నటువంటి నిర్ణయం చేస్తే ఏం చెప్పండి, నేత్రానికి ఆ సామర్థ్యం లేదు. అర్థమైందా? చెవుకి ఇవన్నిటికీ ఏ సామర్థ్యాలు లేవు. లోపట ఉన్నటువంటిది నిశ్చయించేసింది బుద్ధి. ఆ బుద్ధి ఏం చేయమంటే ఎలా నిశ్చయిస్తే దాన్ని ఆలోచిస్తుంది. ఏమి చెప్పండి, మనసు. అయిందా? ఇప్పుడు నా మనసు పాడుగా అనకూడదు, నా బుద్ధి పాడుగాను అన్నారు. ఎందుకంటే అదేమో నిర్ణయిస్తుంది. ఇప్పుడు నొక్కాం మనం, కంప్యూటర్లో నొక్కేసరికి వచ్చింది. అది మంచిది చెడ్డది అంటే నొక్కడంలో వచ్చింది, కానీ దాంట్లో మంచి ఉంది చెడ్డ ఉంది. మంచి చెడ్డ వస్తుంటుంది. అది ఎప్పుడు ఏది నొక్కితే మంచిది వస్తుందో ఏది చెడ్డది వస్తుందో అన్నటువంటి నిర్ణయించే దేవుడు బుద్ధి. అందుకని ఆ బుద్ధి అన్నటువంటిది మనం ఎప్పుడు చూసుకుంటుండాలి. అందుకని శాస్త్రం ఉండాలి, అప్పుడప్పుడు వేదాంతాన్ని వింటూ ఉండాలి. అర్థమైందా? ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ నిశ్చయంకి వచ్చినామో అప్పుడు మనకేమవుతుంది, మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ప్రకాశమానం అందరి ఏందో అప్పుడు మనకి విశాల భావం ఉంటుంది అనమాట. సంకోచ భావము ఉండదు, విశాల భావం రావాలి. సముద్రం మనం నిలబడి చూసామంటే అంత విశాలం కనబడుతుంటుంది తెలుసా. అలా ఆ విధంగా ఎవరి మనస్సు అయితే విశాల భావంతో ఉంటుందో వారికి విశాల భావం రావాలంటే కొన్ని బుద్ధిలో ముందు నిశ్చయం చేసుకోవాలి. ఏది మనం
ఏది నిశ్చయించుకొని తోవలో ముందుకు వెళ్ళాలని. అందరికి కూడా అన్ని పనులు చేసుకోండి, ఇల్లు వాకలి వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదు. అర్థమైందా? ఇంట్లోనే ఉండాలి, చేయదగినదే చేయాలి. కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి. ఆ ఇబ్బందులు కారణం ఏమిటంటే ఇంటి వాళ్ళ ఇది వాళ్ళ కాదు, మనం చేసుకున్న కర్మే మనకి. అర్థమైందా? అది ఏదో కర్మ వల్ల అనుభవించేస్తాం, పోయింది. ఇది జన్మజన్మలకి ఉంటుంది అన్నమాట, ఏమీ లేదు. భగవంతుడు చెప్పాడు కదా, ఆగమా పాయినో అనిత్యాహ. ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అనిత్యములు కాబట్టి వాటిని నీవు ఓర్చుకో అన్నాడు. ఈ విధంగా తనలో ఉన్నటువంటి ఆ ద్విశక్తిని చక్కగా మనం చూడగలగాలి. ఆ విధంగా అమ్మవారు మనకి చక్కనైనటువంటి ఈ దేవి నవరాత్రుల్లో ఇటువంటి విజ్ఞానానికి అవకాశమైనటువంటి స్థితిని, ఆ విధంగా అజ్ఞానాన్ని పోగొట్టే స్థితిని కూడా మనకి ప్రసాదించాలి. అటువంటి శ్రీ మార్కండీ పురాణే సావర్ణికే మన్వంతరి దేవీ మహాత్మ్యే శుంభాసురవధూ నామ దశమోऽధ్యాయः. దేవ్యాహతే తత్ర మహాసురేంద్రే సేంద్రాసురావణ్య పురోగమాస్తాం కాత్యాయనీం తుష్టూరిష్టలాభాత్ వికాసితాశా హరి ఓం. కాబట్టి అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా మనకి అమ్మవారు చక్కగా అనుగ్రహించి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.